నడుస్తుంటే ఉత్తరాంధ్రలో కాపు కలకలం. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం అంత సంబంధం నేను అంటుంది అదే. మీరు కొంతకాలంగా చూస్తూ ఉంటే కాకినాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి, లేకపోతే పల్నాడు దగ్గర నుంచి, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చాలా చోట్ల ఈ సమీకరణాలు, కాపు సంఘాలు పెద్దలు సమావేశం అవడాలు, వాడు కూర్చోడాలు, అసంతృప్తి ప్రస్తుత ప్రభుత్వంలో జరగడం లేదు, లేకపోతే అనేక ఆశలతో జనసేనను బలపరిచాం కానీ అది పూర్తిగా నెరవేరలేదని ఒక కోత పడటము. రెండవది, ఇప్పుడు 15 ఏళ్ళు నేను దీంతోనే ఉంటానని చెప్పడం ద్వారా 15 ఏళ్ళు మీరు అక్కడే ఉంటే మనకి ఇంతకంటే భవిష్యత్తు ఏముంటుందని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తడము. మూడవది, కులం అనే మాట, మనకు కులం గురించి మాట్లాడకపోయినా వీళ్ళ మీద దాడి జరిగితే కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా అనే కొన్ని ప్రశ్నలు రావటము. సో ఇక్కడ వైసీపీ అన్నది చాలా ఖచ్చితంగా కాపు కార్డు అనేదాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందే వంగవీటి రాధ ఏం చేస్తారు, లేకపోతే ఆయన చెల్లె ఏం చేస్తారు, ఇట్లాంటి చర్చలు కొన్ని జరిగి ఉన్నాయి. ఇంకా ముద్రగడ పద్మనాభము వాళ్ళు ఉండనే ఉన్నారు. సో హార్డ్ కోర్ కాపు సంఘాల్లో కూడా అసంతృప్తి చాలా బహిరంగంగా వ్యక్తమైన తర్వాత గతంలో జనసేన నుంచి నిష్క్రమించిన కొంతమంది ముఖ్యమైన కీలకమైన కాపు నేతలనండి, లేకపోతే వాళ్ళ భిన్న నేపథ్యాలు ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళేదో దోషులు అన్నట్టుగా ఆయన చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ వర్గాల్లో, ఆ సంఘాల్లో ఒక కొత్త కలకలం కొంత బయలుదేరింది. అంటే మనమే అనుకుంటున్నామా, ఫోకస్ అంతా ఇటు మారింది ఏంటి, ఇది కాకుండా పదవులేమో రావట్లేదు కొత్తగా అన్నది వచ్చింది. సో తూర్పు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉదయమే స్టోరీ ఏమని, మనకు పార్టీలు లేవు, వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఇంకోటి లేదు, మనం మేలు చేసుకోవాలి, ఎవరు మనల్ని చెయ్యరు. బొత్స సత్యనారాయణ అక్కడ బొత్స కూడా మాట్లాడుతున్నారు. ఉదాహరణ, నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా మంత్రినైనా ఒక ఆయన అంటున్నాడు, ఇక బొత్స దాదాపు ముఖ్యమంత్రి అయిపోతాడు అంటున్నప్పుడు రాజకీయం అంతా మారిపోయింది ఇదంతా ఒక ఆయన అంటున్నాడు. ఒకసారి కాప్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఒక్కసారి అయితే ఇంకొకరు రారని. ఇప్పుడు మామూలుగా అదే కదా అందరు చెప్పేది, ఓ పాతికెళ్ళని. సో ఒకసారి అయితే వేరుగా ఉండేది కానీ కానివ్వలేదు ఇదంతా. అలాగే తెలుగుదేశాన్ని బలపరిచే ఒక ఎమ్మెల్సీ ఆయన చిరంజీవి కదా, ఆయన అక్కడ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మళ్ళీ ఏమని, ఏదైనా ఈ విషయాల్లో మనం రాజీ పడకూడదు, ముందుకు పోవాలని. వరుసగా ఉత్తరాంధ్రలో ఇవన్నీ మాట్లాడినప్పుడు మళ్ళీ మనకు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరు గుర్తొస్తారు. సో అంతర్గత రాజకీయాలు, బహిరంగ రాజకీయాలు, బొత్స అన్నప్పుడు కూడా వైసీపీలో కూడా రకరకాలవి ఉన్నాయి. ఆ ధర్మశ్రీ దగ్గర నుంచి చాలా మంది, నేను కులం గురించి నేను చెప్పట్లేదు, ఒక కలకలము లేదా కులకలం అంటున్నారు. ఇప్పుడు అది ఒకటి బయలుదేరినట్టు మటుకు తప్పకుండా స్పష్టమవుతుంది. ఈ క్రమంలో జనసేనలో నుంచి అంతకుముందు నిష్క్రమించిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఏం మాట్లాడలేకపోతున్నాం, చాలా పొరపాట్లు కొన్ని జరుగుతున్నా కానీ అప్పుడు మనం తప్పన్నదే ఇప్పుడు రైట్ అయిపోయాయా, ఇట్లాంటి చర్చలన్నీ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ఒక కౌంటర్ పాలిటిక్స్ మొదలైనట్టు కనిపిస్తుంది. అంటే ఇటు వైసీపీ వాళ్ళు దాన్ని ప్లే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, జనసేన మీద పెట్టుకున్న హోప్స్ అంతగా నెరవేరలేదు, మళ్ళీ కొంత ఆలోచించాలని చేస్తున్నారు. ఒకటైతే మనం గుర్తించాలి, ఈ సెక్షన్ గత 5-6 ఎన్నికల నుంచి గేమ్ చేంజర్స్, లేకపోతే వీళ్ళ ఓటు బ్యాంక్ ఎటుపోయింది, వీళ్ళ ఓట్లు ఎటుపడ్డాయన్నది కొంచెం నిర్ణయాత్మకంగా ఉంటుంది. అందుకనే కదా ఎవరు పార్టీ పెట్టినా, ఎవరు గెలిచినా వీళ్ళు ఓటు చీల్చారు లేకపోతే వీళ్ళు ఓట్లు చేర్చారు అనటం. కాబట్టి ఐ థింక్ మదనం ఒక సోషల్ ఇదేదో మటుకు కొంత అన్రెస్ట్, కొంత రీఅడ్జస్ట్మెంట్ జరుగుతున్నట్టు మటుకు కనిపిస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ ఇంకా హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఢిల్లీలోనే అదేదో కొడితే ఏనుగు కుంభస్థానం కొట్టాలి అని అక్కడికి వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది. బట్ ఇది ఆగదు ఇక్కడ, ఇది ఏ రూపాలు తీసుకుంటుంది, ఇలాగే పెరుగుతుందా. మొన్నేమో 4-5 సంఘాలు కలిసి ఒక ప్రకటన చేసాయి, మమ్మల్ని అంటావా ఇంకొకటి అని. మరి ఆయన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అంతకుముందే వెళ్ళారు, అధికారం లేదని ఓడిపోయారని వెళ్ళారన్నావు, గెలిచాక పదవిలో ఉన్న ఆయన కూడా వెళ్ళారు కదా, ఒక బొలిశెట్టి సత్యనారాయణ లాంటి ఆయన ఎందుకు వెళ్ళారు? సరే ఆయన ఏదో పర్యావరణం అని చెప్పి ఆయన వాటి మీదే మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పటికి కూడా ఇది ఒక గమనించదగిన పరిణామం. ఇది సోషియో పొలిటికల్ డెవలప్మెంట్. ఇది ఎటు దారి తీస్తుంది, ఇది ఎవరో ఒకరేదో జస్ట్ కీ ఇస్తే వస్తుంది, కీ ఇస్తే పోతుందని అంత తేలిగ్గా కాదు. దీని వెనక బలమైన కారణాలు అయితే మాత్రం ఉన్నాయి. చంద్రబాబు కూడా వీటిని తీవ్రంగా తీసుకుంటున్నారనే అనిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి అచ్చంగా ఒక వ్యూహం, ఒక గేమ్ ప్లానే దీనికోసం తయారు చేసి